హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ మణికంఠ సుంకర. ఎంతమంది పెట్స్ పెంచుకుంటున్నారు ఇంట్లో? డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, ఇంకా అదర్ యానిమల్స్, గినీ పిగ్స్. కొత్తగా ఇప్పుడు చాలామంది రేర్ యానిమల్స్‌ని పెంచుకుంటున్నారు. చాలా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా మన ఇండ్లలో. పొద్దునంతా మనం వర్క్ ప్రెషర్‌లో బాగా ఫీల్ అయిన తర్వాత ఇంటికి రాబోటికి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే, ఫైన్. కానీ ఎంతమంది మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవి మీరు పెంచుకోవడంలో గానీ, దాని కేరింగ్‌లో గానీ, వ్యాక్సినేషన్ చేపిస్తున్నారా? డైలీ గ్రూమింగ్ చేపిస్తున్నారా? ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే అవి పెంచుకోండి దయచేసి. ఎందుకంటే చాలా హెల్త్ రిస్క్స్ అనేవి వస్తున్నాయి. యానిమల్స్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఎలా అయితే ఉన్నాయో, అలానే హ్యూమన్స్ నుంచి కూడా యానిమల్స్‌కి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఉన్నాయి. సో, ఇందులో భాగంగానే రేబీస్ డిసీజ్ అంటే పిచ్చి కుక్క కరిస్తుందంటారు కదా! అంటే పిచ్చి కుక్క అని ముద్ర వేశారు కానీ యాక్చువల్‌గా ఏ ఇన్ఫెక్ట్ అయిన ఏ యానిమల్ అయినా సరే, మనం పెంచుకునే కుక్క అయినా సరే, అది చాలా హార్మ్‌ఫుల్, రిస్కీ కూడా. సో, బేసిక్‌గా ఈ రేబీస్ డిసీజ్ అనేది ఒక వైరస్ అనేది కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ యొక్క సలైవా అంటే లాలాజలంలో ఈ వైరస్ అనేది ఉండటం వల్ల ఎప్పుడైతే ఆ యానిమల్ మనం బైట్ చేస్తుందో ఆ వైరస్ అనేది డైరెక్ట్‌గా మన బ్లడ్‌లో కలిసిపోతుంది. సో, బ్లడ్‌లో కలిసిన తర్వాత అది అక్కడే ఉండదు. దాని పని అది చూసుకుంటుంది. సో, అది కూడా బతకాలి కాబట్టి మన బ్రెయిన్ టిష్యూని తింటూ బతుకుతుందది. సో, అది ఆ రేబీస్ వైరస్ అనేది మన బ్రెయిన్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందో మన బాడీ యొక్క కంట్రోల్ అంతా బ్రెయినే కదండీ! సో, అలాగా మన బాడీ ఫంక్షన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, ఫిట్స్ వస్తాయి కొంతమందిలో. బాగా ఎక్కువగా తీవ్రంగా అయిపోయినప్పుడు ఆ మజిల్స్ అయితే కంట్రోల్ ఉంటుందో, బ్రెయిన్ ద్వారా కంట్రోల్ చేస్తుందో, ఆ థ్రోట్ మజిల్స్ గానీ, మన బాడీ స్కెలిటల్ మజిల్స్ గానీ ఇబ్బందవుతూ ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో హైడ్రోఫోబియా ఎక్కువ చూస్తూ ఉంటాం రేబీస్ పేషెంట్స్‌లో. హైడ్రోఫోబియా ఏంటంటే గనక నీళ్ళు తాగాలంటేనే భయం. అసల చెప్పాలంటే అది తలుచుకుంటేనే భయపడుతూ ఉంటారు. మెయిన్ కారణం ఎక్కడొస్తుందంటే, మనం గుటక మింగడానికి అంటే స్వాలో చేయడానికి కారణమైన కొన్ని మజిల్స్ అనేవి ఉంటాయి. కండరాలు ఉంటాయి కదా! ఆ కండరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ స్వాలోయింగ్ అనేది పెయిన్‌ఫుల్ అనిపిస్తది. మనం వాటర్ తాగుతుంటే ఎంత సాఫీగా తాగుతాం. ఆ వాటర్ తాగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతున్నారంటే చూడండి ఎంత సివియర్‌గా అటాక్ చేస్తుందో. సో, ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ రేబీస్ డిసీజ్‌లో. సో, అందువల్ల చాలా వరకు చూడండి రేబీస్ ఇన్ఫెక్ట్ అయిన డాగ్ సలైవేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ సలైవేషన్ ఇంక అలాగా బయటకు వస్తూనే ఉంటుంది. ఆ రేబీస్ ఇన్ఫెక్ట్ అయిన డాగ్‌ని చూసుకుంటే. సో, ఇదే సినారియోలో హ్యూమన్స్ కూడా హైడ్రోఫోబియా అనేది ఉంటూ ఉంటుందన్నమాట.